హనుమాన్ సంకల్పం ఆంజనేయ స్వామి వారి జననం గురించి అయితే తెలుసుకుందాం. guys, this is Maha. Welcome to our channel బుజ్జమ్మతో మహా వ్లాగ్స్. గైస్ అందరికి గుడ్ మార్నింగ్. ఇదైతే డే 3 ఆఫ్ హనుమాన్ సంకల్పం. ఈ హనుమాన్ సంకల్పంలో నేనైతే ఆంజనేయ స్వామి వారి జననం గురించి అయితే తెలుసుకుందాం. అసలు ఆంజనేయ స్వామి వారి ఎలా జన్మించారు, ఎవరికి జన్మించారు ఏంటో పూర్తిగా ఈ వీడియోలో లాస్ట్ వరకు చూసేయండి. ఆంజనేయ స్వామి వారు ఎలా జన్మించారో మీకే అర్థమవుతుంది. ఇక్కడైతే నేనైతే స్మాల్ గెట్ రెడీ విత్ మీ అయితే చేశాను. అంటే వాళ్ళు ఎందుకో డే 3 కదా, నాకు ఎందుకో గ్రీన్ కలర్ వేసుకోవాలనిపించింది. ఇంకా డ్రెస్ అయితే ఇంకా వాళ్ళైతే బ్యాంగిల్స్ కూడా గ్రీన్ కలర్ అయితే వేసుకున్నాను. ఇంకా అసలైన విషయానికి వస్తే ఆంజనేయ స్వామి వారు ఎవరికి జన్మించారు, ఎలా జన్మించారో ఆంజనేయ స్వామి వారు ఎలా జన్మించారో తెలుసుకుందాం. పూర్వకాలంలో స్వర్గలోకంలో పుజింక స్థల అనే అప్సరస ఉండేది. ఒక సందర్భంలో ఆమెకు వచ్చిన శాపం వల్ల భూమిపై జన్మించాల్సి వచ్చింది. ఆమె భూమిపైన అంజనా దేవిగా జన్మించింది. చిన్నప్పటి నుంచే ఆమె ఎంతో భక్తి వినయంతో జీవించింది. ఆమె ఒక మహావీరుడైన కేసరి మహారాజుని వివాహం చేసుకుంది. ఇద్దరు ధర్మ మార్గంలో జీవించేవారు. కానీ వారికి సంతానం లేకపోవడంతో అంజనాదేవి ఎంతో బాధపడింది. తనకు ఒక దివ్యమైన సంతానం కలగాలని కోరుకుంటూ పరమశివుణ్ణి భక్తితో ప్రార్థించింది. ఆమె ఎన్నో సంవత్సరాలు కఠినమైన తపస్సు చేసింది. ఎండనగా వాననగా కష్టాలు వచ్చినా ఆమె తన భక్తిని వదలలేదు. అంజనాదేవి యొక్క నిజమైన భక్తిని ప్రసన్నుడైన పరమశివుడు ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. అంజనా, నీ భక్తికి నేను సంతోషించాను. నా హంసతో నీకు ఒక మహాశక్తివంతమైన కుమారుడు నీకు జన్మిస్తాడు. అతడు ధర్మాన్ని కాపాడే ఒక గొప్ప భక్తుడిగా నిలుస్తాడు అని వరమిచ్చాడు. ఆ తర్వాత దైవ అనుగ్రహంతో అంజనాదేవికి ఒక తేజోవంతమైన బాలుడు జన్మించాడు. ఆ బాలుడే ఆంజనేయుడు, వాయుపుత్రుడు, మన ప్రియమైన హనుమంతుడు. హనుమంతుని జననంతో దేవతలు ఆనందించారని, దివ్య ఆశీర్వాదాలు లభించాయని భక్తి సాంప్రదాయాలతో చెబుతుంది. చిన్నప్పటి నుంచే హనుమంతుల్లో అపరమైన శక్తి, ధైర్యం, తెలివితేటలు కనిపించేవి. భవిష్యత్తులో ఇదే బాలుడు శ్రీరాముడికి పరమ భక్తుడిగా మారి ప్రపంచమంతా పూజించే మహావీరుడిగా నిలుస్తాడు. హనుమంతుడి జననం మనకి ఒక గొప్ప సందేశం ఇస్తుంది. నిజమైన శక్తి, విశ్వాసం, ధైర్యం ఉంటే దైవ అనుగ్రహంతో తప్పకుండా లభిస్తుంది. హనుమంతుడి కథనైతే తెలుసుకుందాం. ఇలా హనుమంతుడి జీవితంలో అద్భుతమైన కథలను తెలుసుకుంటూ నా హనుమాన్ సంకల్పం 3వ రోజు కొనసాగింది. రేపటి భాగంలో దానికి ఇక్కడ 3వ రోజు హనుమాన్ సంకల్పం అయితే పూర్తయింది. ఇంకా వాళ్ళైతే ప్రసాదం కింద పులిహోర అయితే పెట్టాను నేను నా చేతులతో చేసి. అలాగే నేనైతే ఇంకా 11 days ఫాస్టింగ్ కాబట్టి ఇంకా వాళ్ళు కూడా ఫాస్టింగ్ ఉన్నాను. అలాగే నైట్ అంటే ఈవినింగ్ 6 o'clockకి నా ఫాస్టింగ్ పూజను కూడా చూసేయండి. హనుమంతుడి జననం కథ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే హనుమాన్ సంకల్పం డే 3లో అయితే ఫాస్టింగ్ వదలడం కూడా చూసేయండి. అంటే ఉపవాస దీక్షను వదలడం అన్నమాట. భాగంలో బాల హనుమంతుడు సూర్యుడిని పండుగ భావించి ఆకాశంలో ఎగిరిన అద్భుతమైన కథను తెలుసుకుందాం. జై శ్రీరామ్, జై హనుమాన్. ఫర్ వాచింగ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మతో మహా వ్లాగ్స్.